హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ సరిత. పండగ స్పెషల్ ఏం చేసుకున్నారు? మేమైతే కోవా గరిజలు చేసుకున్నాం. రెసిపీ చూద్దామా? హియర్ వి గో. దీనికోసం ముందుగా పూరీ పిండిలో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండి మిక్స్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకోవాలి. మీరు తీసుకునే కోవా క్వాంటిటీని బట్టి పూరీ పిండిని తీసుకోవాలి. పర్లేదు, మిగిలిన పూరీ చేసుకోవచ్చు. మూత పట్టేసుకొని ఒక 2 hours పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేయించిన కోవాలోకి కొద్దిగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న పిండితో చిన్న చిన్న పూరీస్లా చేసుకోవాలి. అవును, మీరు వీటిని గర్జలు అంటారా, కజ్జికాయలు అంటారా? ఆల్సో వీటిని లోపల స్టఫింగ్ మార్చుకొని డిఫరెంట్ వెరైటీస్లో చేసుకోవచ్చు. మనం ఇక్కడ స్టఫింగ్ కోసం కోవా యూస్ చేస్తున్నాము. మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కోవా మిక్చర్ని పూరీలోకి ఒక హాఫ్ పార్ట్ వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పూరీ ఎడ్జెస్ని వాటర్తో తడిపేయాలి. ఇంకో హాఫ్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్జెస్ని కట్ చేసుకుంటే మన కోవా గర్జ ఫ్రై చేయడానికి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేసేసి మధ్యలో 2 sides ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన స్వీట్ కోవా గర్జా ఈజ్ రెడీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సింపుల్గా చెప్పాలంటే ఒక్క బైట్ తిన్నారంటే అడిక్ట్ అవ్వాల్సిందే. దసరా స్పెషల్ మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ రెసిపీస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ సరిత.